హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహని రాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఊరి ఎల్లమ్మ గుడికి అయితే వెళ్తున్నాం. ఎండలు అయితే ఫుల్ మండిపోతున్నాయి. మా చిక్కు ఫేస్ చూడండి, తోటకూర లెక్క వాడిపోయింది. పాపం ఫుల్ ఏడుస్తుంది వెళ్ళే దారిలోనే. ఇప్పుడు ఎంత ఎండ అయితే కొట్టిందో, మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు అంతా ఆపోజిట్ అయిపోయిందండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. బిజినెస్కి పోయి మళ్ళీ ఇటు రోసేపాకి వెళ్ళి ఇక చికెన్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూర కుక్కున్నది ఫ్రెండ్స్. అచ్చా మా మమ్మగా తిరున్నది. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఇవాళ గొర్రు చాలా గాలి వేస్తుంది ఫ్రెండ్స్. కొట్టుకుపోయి అంత గాలి వస్తుంది ఫ్రెండ్స్. కొట్టుకుపోయి అంత గాలి వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే వెళ్తున్నాం. కొట్టుకుపోతారో నేనైతే. ఇంకా చాలా గాలి వస్తుంది. మీద కొన్ని చినుకులు అయితే పడుతున్నాయి. కొన్ని చినుకులు పడుతున్నాయి మీద. చాలా గాలి వస్తుంది. మోస్తా అని కలుపుతున్నా. ఎల్లమ్మకు ఓడి బియ్యం, రైతు పట్ట, ఎప్పుడైనా కానీ ఎప్పుడు వచ్చినా కానీ ఓడి బియ్యం కలుపుతాం. 3 సంవత్సరాలు ఒక్కపారి. అక్కడక్కడ కానీ వర్షం వచ్చినట్టు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. మరి ఒక్క కాదు మరి ఉరుగుతుంది. ఏంటి నీ శివలు ఇష్టం? గాలి ఇష్టమా? ఏది బాబాయ్ ఇష్టం అనుకున్నా. మబ్బు వచ్చింది, గాలి అయితే వస్తుంది. మేమైతే ఎల్లమ్మ తల్లి దగ్గరకు వచ్చినాం. ఇక్కడైతే బాగా గాలి ఉరుములు వస్తున్నాయి. మేమైతే కూర వండుకుంటున్నాము. ఉరుములు అయితే చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇంకా దర్శనం కూడా కాలేదు. మరి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చినాం. ఇప్పుడే వర్షం పడుతుంది. జస్ట్ బోనం అయింది అంతే. ఈలోపే వర్షం స్టార్ట్ అయింది. పిల్లలందరినీ అయితే కార్లో కూర్చోబెట్టినాం. ఫుల్ మబ్బు ఉంది. వర్షం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే. బాబోయ్, అదేం వర్షం రా బాబు. పిల్లలందరినీ కార్లో కూర్చోబెట్టేసి మేమైతే మొక్కులు పెట్టుకోవడానికి అయితే గుడి లోపలికి వచ్చేసాము.
ఏంటో అంతా గందరగోళం అయిపోయింది. మేము మొక్కులు పెట్టుకొని బయటకు వచ్చేసరికి మొత్తం చెట్టు కొమ్మలు అయితే విరిగి పడ్డాయి. ఇక్కడ ఉన్న భక్తులందరూ మొత్తం గుడి లోపలికి వచ్చి అయితే ఇట్లా నిల్చున్నారు. అక్కడే ఉన్న చెట్టు హోల్లో నుంచి వాటర్ రావడం అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడ వండుకొని తినడం కుదరదని చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాం మేము.